హాయ్ అండి. మా స్మాల్ టెర్రస్ గార్డెన్ని మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో ఈరోజు కొంచెం నిదానంగా మెల్లగా ఒక్కొక్కటి చూపిస్తూ మట్టిని ఏ రకంగా నేను మిక్స్ చేసి కలిపాను, ప్లస్ మా ఒక్కొక్క మొక్క ఎలా హెల్తీగా ఉందో చూపిద్దామనేసి వీడియో తీస్తున్నానండి. ఈ తోటకూర చెట్టు చూడండి, స్టార్టింగ్లోనే ఎంత అసలు దాని కాడ కూడా చూడండి. దీంట్లో టమాటా మొక్కలు ఉన్నాయి, అవి తీసి పెట్టాలండి. ప్లస్ దీంట్లో చూడండి ఒక 4 మొక్కలు పెట్టాను. మట్టి కూడా ఎంత గుల్లగా ఉందో చూడండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి, చూసారు అసలు కొమ్మకి కాయ ఉందండి. ఇక్కడ కూడా టమాటో, ఎర్ర తోటకూర, కొంచెం పుదీనా కూడా పెట్టానండి. ఇంకా ఈ తోటలోనేమో బీరకాయ, చెమ్మకాయ చెట్టు, కాకరకాయ చెట్టు కూడా ఉందండి. వీటికి సంబంధించి ఒక చిన్న పందిరి వేసానండి. దీంట్లో బ్రహ్మకమలం కూడా ఉందండి మా దగ్గర. బట్ కాకపోతే ఇదంతా నల్లేరు తోటకూర అంతా పెరిగింది, ఇదంతా కొంచెం క్లీన్ చేయాలి. ఇంకా గార్డెనింగ్ ఎంట్రన్స్లోనే ఈ ఫ్లవర్ చెట్టు పెట్టానండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనం అలా పైకి వచ్చామంటే అసలు ఫ్లవర్ పింక్ కలర్లో ఎంత బాగుంటుందో అసలు. ఇది కూడా చూడండి దీంట్లో పెట్టాను. ఈ టమాటా చెట్టు గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఇదంటే ఫ్లవర్ పెట్టండి. ఈ 2 ఉన్నాయి కదండి, ఇవి 2 నేను ఈ టమాటా చెట్టుకు వచ్చిన ఈ సాప్లింగ్స్ ఉంటాయి కదండి, మధ్యలో మనం ఎక్స్ట్రా సాప్లింగ్స్ వస్తాయి, ఇలా కట్ చేస్తాం కదండి, ఇలా కట్ చేస్తాం కదా మనం. మధ్యలో వచ్చిన ఈ సాప్లింగ్స్ని ఊరికే అలాగా పెట్టేశానండి నేను. ఇవి 2 చూద్దాంలే అనేసి ఇవి 2 ఊరికే అలాగా పెట్టేశాను. బట్ మొక్కలు వచ్చేసాయి, అంటే ఏనుకున్నాయండి. సో ఇంతకుముందు ఒక 5 years ముందు కూడా ఒకసారి అలాగే ట్రై చేశాను, బట్ అప్పుడు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలాగా సాప్లింగ్స్ని కట్ చేసేటప్పుడు తీసి పెట్టేశానండి. బట్ ఈసారి సాప్లింగ్స్ని కట్ చేసి పెట్టేటప్పుడు సో నేను కంపల్సరీగా వీడియో తీస్తానండి. టమాటా చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇదేమో స్వీట్ లైమ్ అండి, కనిపిస్తుందా? ఓకే, ఇంకా దీంట్లో కూడా అవి విత్తనాలు, కాకర చెట్టు విత్తనాలు పడి దీనికి ముడిసాయండి. నేను యాక్చువల్లీ విత్తనాలు కొంచెం లేట్గా పెట్టానండి. ఇది గ్రేప్ చెట్టు అని చెప్తుంటానండి ఇప్పుడు, బట్ కాకపోతే గుత్తులు వచ్చాయి. చూపిద్దామన్న టైంకి ఏమో అవి 5-6 గుత్తులు వచ్చాయండి. అవి లోపల పడ్డాయి. ఎందుకంటే నాకు ఇక్కడ గార్డెన్ చిన్నది కాబట్టి నేను చాలా దగ్గరగా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి తోటకూర ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక బుడ్డి గుర్తు వచ్చింది, ఇక్కడ కనిపించిందండి. ఇక్కడ ఒకటి ఉంది. సో అటు బయట సైడ్ కూడా ఒకటి ఉండాలండి, అంటే మరి ఇంకా చుట్టలేదు. ఇదండి ఇక్కడ ఒకటి వచ్చింది. అటు సైడ్ కూడా ఒకటి ఉంది, కానీ నేను అటు సైడ్ వెళ్ళి ప్రయోగం చేయలేను. ఇక్కడ కూడా ఒక మల్లె చెట్టు ఉంది చూడండి. ఇంకా దీంట్లో సోరకాయ, చిక్కుడుకాయలు అయితే వేసానండి. మొలకలు వచ్చాయి. కాకరకాయ ఇవి అసలు ఎన్ని మొక్కలు పడ్డాయి ఏంటో తెలియదండి. అంటే ఇంతకుముందు కాకరకాయ చెట్టు ఉంటుంది కదా, దాని విత్తనాలు పడి మొలిసాయండి. గార్డెన్ ఏమో ఎక్కువ పెంచాలని ఇష్టం, మనకేమో ఇవ్వండి లావు బొబ్బాలు. దీనికి దొండ చెట్టుది పట్టేసుకొని పంపిస్తుంది. సో ఇది మనం మట్టి చూడండి ఎంత గుల్లగా ఉంది అసలు. మట్టి గుల్లగా ఉంటే ఏంటంటే మొక్కలు అనేవి, వాటి ఏర్లు అనేవి ఈజీగా పాకుతాయండి. చూడండి దీనికి కూడా నేను అలాగా తీసుకొచ్చేసి వేసేస్తానండి. నిన్న వేసాను అలాగా. నేను టమాటా చెట్టుని ఊరికేలాగంటే ఇదైపోతుందండి, అదో భయం. ఎందుకంటే టమాటా చెట్టు చాలా సెన్సిటివ్గా ఉండిద్దండి. చూడండి ఎంత గుల్లగా ఉంది మట్టి. ఇలా ఉంటే ఏంటంటే మనకి మొక్కలు చాలా గట్టిగా, చాలా ఇదిగా పెరుగుతాయండి. దీంట్లో ఇవి పసుపు మొక్కలు అవి పెట్టాను, కొంచెం వేరే విత్తనాలు కూడా పెట్టానండి. బట్ మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇది నల్లేరండి. ఈ నల్లేరు మన ఒంటికి ఎంత మంచిదంటే అసలు పచ్చడి చేసుకొని తినాలండి. మెయిన్ పచ్చడి చేసుకొని తింటే మన ఒంటికి ఇదొక ఆయుర్వేదం మెడిసిన్ అండి. చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో. ఎప్పటికప్పుడు ఇలాగ చిన్నగా ఏమైనా ఉన్నా తీసేసుకోండి. ఎందుకంటే మనం వేస్తున్న ఏదైనా లిక్విడ్స్ వేసినా
మనం ఏదైనా చేసినా కానీ అంతా ఈ మొక్కలకి వెళ్ళిపోతుందండి బలం. అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పటికప్పటికి క్లీనింగ్ చేసుకుంటే మనం ఇచ్చే పోషకాలను మనం ఏ విత్తనాలకైతే పెడుతున్నామో వాటికి బాగుండేది. చూడండి మట్టి ఇంత గుల్లగా ఉంది. దీనికి నేనేం లేదండి, కోకోపీట్ కంపోస్ట్ ఇవే కలిపాడు. ఇదిగోండి సేమ్ ఇక్కడ కూడా శాప్లినే పెట్టలేదు. మీకు తెలుస్తుంది కదా, మనం చెట్టు పెడితే ఈ రకంగా ఉంటుంది. మనం ఒక చెట్టు పెట్టినా కానీ అది మనకు తేడా తెలుస్తుంది. బట్ శాప్లింగే పెట్టినా చూడండి దీనికి కూడా. వేపపిండి మన ఎవ్వరు కష్టపడినా పడకపోయినండి, మన గార్డెనర్ మాత్రం గార్డెన్ గురించి అసలు చాలా కష్టపడతామండి. గార్డెన్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ మనసు ఎంత సెన్సిటివ్గా ఉండిద్దంటే, ఒక మొక్క కొంచెం డల్ అయిపోయిందంటే అసలు దాని గురించి ప్రాణం వెలవెలవెలవెలా ఆడిపోయిందండి. అయ్యో చెట్టు ఇలా అయిపోయింది, అయ్యో చెట్టు ఇలా అయిపోయింది అనేసి. ఇది ఆవకాడో చెట్టు అండి. చామంతిలో చూడండి, కివే టమాటా లైన్గా టమాటా వంకాయ పెట్టానండి. ఇంకోటి చెప్పాలండి మెడిసినల్ది, ఇది చెన్నంగి చెట్టు అండి. ఇది చెన్నంగి చెట్టు. నేను చిన్నగా ఉన్నప్పుడు దీనికి కాయలు కూడా వస్తాయండి. ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిని పొయ్యిలో వేసుకొని కాల్చి తినేదాన్ని. ఇదిగోండి కాయ అనగానే కనిపించింది. ఇంకా మా అమ్మగారు ఏం చేసేవారంటే దీని ఆకుల్ని తీసి మంచిగా కడిగి నీళ్ళు లేకోకుండా మంచిగా ఇచ్చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఆయిల్లో వేయించేవాళ్ళు. దీంతోపాటు రెడ్ మిర్చి కలుపుకొనేసి అవి కూడా వేయించి పచ్చడి చేసేవాళ్ళండి. ఇది కూడా మన ఎముకలకి సేమ్ మన ఏమంటారండి, మునగాకు అయితే ఎలాగా మనకి ఒంటికి మంచిదో అలాగే ఇది కూడా మన ఒంటికి సేమ్ అండి. మీరు కావాలంటే యూట్యూబ్స్లలో సెర్చ్ చేయండి చెన్నంగాకు అని. ఇది పసుపు ఉందండి నా దగ్గర, మోస్ట్లీ మెడిసినల్కి సంబంధించినవే పెట్టేదాన్ని నేను. ఇది చూడండి, ఇది దోసకాయ. అసలు ఒకే మొక్క ఎంతగానో వేసేసుకొని పాకిస్తుందండి. ఇది చూడండి బుడ్డి కాకరకాయ, ఇది ఒక వెరైటీ కాకరకాయ అండి. వంకాయ అంటే మన మట్టిని గుల్లగా పెట్టుకుంటే చూడండి, అసలు చలికాలంలో వంకాయ చెట్లకి వైట్ బంక్స్ అని చెప్పేసి వస్తాయి. అసలు మా ఏ వంకాయ చెట్టుకి లేదండి. ఇది తోటకూర చూడండి, ఇంకా మనం ప్రత్యేకంగా తోటకూర వేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఇది ఆవాలు. మనం ఒకసారి గార్డెన్ని నీట్గా అయిపోయిన మొక్కలన్నీ పీకేసి మళ్ళీ మట్టి కలిపేసి దాంట్లో కొంచెం కంపోస్టు కోకోపిట్టు అలాగే వేపిండి కలిపేసి కొంచెం ఆవు పేడ మీకు అంత కంఫర్ట్గా ఉంటే మేక పేడని వ్యర్థాన్ని కలిపేసేసుకొని మీరు విత్తనాలు పెట్టేసరికి ఈ తోటకూర మొక్కలు అసలు చాలా వచ్చేస్తాయి. అసలు నేనైతే లాస్ట్ 4 months ముందర గార్డెన్ అంతా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టడానికి అంతా మట్టి అంతా ఇచ్చేసామండి. సో అప్పుడు ఎంత తోటకూర అంటే అసలు మనం కొనుక్కున్న అంత ఫ్రెష్ అంత ఆర్గానిక్గా మనకి తోటకూర నాకు తెలిసి మన టెరెస్ గార్డెన్లో దొరికినట్టుగా వేరే ఎక్కడా దొరకదండి. నేను ఇది నెట్ కొనుక్కునండి. ఈ నెట్ నేను సంపత్ బ్రో దగ్గర తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఒకసారి కట్టాను, బట్ నేను అప్పుడు పైన పందిరి వేసిండే అండి మొత్తం. బట్ ఇప్పుడైతే కొంచెం అక్కడ దొండపాదికి దానికి అక్కడ చిన్నగా వేసుకున్నానండి. ప్లస్ ఇక్కడ మాత్రమే వేద్దామనేసి అనుకున్నాను, బట్ కుదరలేదండి. ఇంకా ఇక్కడ నుండి ఇంత లాంగ్ వేసేసానండి, ఎందుకంటే ఇక్కడ చెట్లకి అక్కడ చెట్లకి మధ్యలో ఇలాగ దారి వదిలిపెట్టేశాను. ఇది ఒక చిన్న నిమ్మ చెట్టు అండి. ఇది కూడా టేబుల్ నిమ్మ అంటారండి. చాలా పుల్లగా ఉంటాయి. దీంతో మనం పులిహోర ఏమైనా చేసుకోవచ్చు. ఇది మల్లె చెట్టు అండి. ఇది బొప్పాయి 2-3 చెట్లు ఉండే. లాస్ట్ టైం క్లీనింగ్ చేసినప్పుడు అంతా తీసేసానండి. ఒకటి ఉంటే చాలే అని. ఎందుకంటే బొప్పాయి చెట్టుతో కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి కాయలు వస్తే ఓకేనండి, ఆనందం. ఎందుకంటే నేను ఈ చిన్న బకెట్లో పెట్టుకున్నాను. వేరే పెద్ద టబ్లో పెట్టినప్పుడైతే వచ్చిందండి. మరి దీనికైతే ఏదో చిన్నగా పిందెలు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. వస్తాయా రావద్దు అయితే వచ్చినా ఓకే సంతోషం, రాకపోయినా ఓకేనండి. రాకపోయినా ఎందుకు ఓకే అన్నానంటే ఈ ఆకులతో మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. లాస్ట్ టైము మా ఇంటి దగ్గర మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తాడు. సో వాళ్ళ ఇంటిల్లి పాదికి బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతున్నాయండి, వైట్ బ్లడ్ సెల్స్. సో నేను నా వాట్సాప్లో స్టేటస్ పెడతా ఉంటాను మన గార్డెన్ గురించి. నా ఫ్రెండ్స్ కూడా చూసి నేర్చుకొని చేస్తుంటారు. వాళ్ళకి కూడా మనం ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ప్రతిదీ నేను చేస్తుంటానండి. సో తను అలాగ చూసి ముళ్ళొంకాయ అండి, బాబాయ్ ముళ్ళు గుచ్చేసుకుంది. ముళ్ళొంకాయనండి చూడండి, వంకాయలు ఇలా వచ్చాయి. అయితే వాళ్ళ బ్రదర్కి వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయని చెప్పేసి పాపం తను ఫోన్స్ చేసి అక్క నాకు ఇలాగ బొప్పాయి ఆకు కావాలి, నాకు ఇవ్వండి అక్క అంటే అప్పుడప్పుడు నేను గార్డెన్లోకి వచ్చి బొప్పాయి ఆకు కట్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మన గార్డెన్ ఎంతో ఉపయోగపడుతుందండి. నేను మిగిలిన కొంచెం వెజిటబుల్స్ అంటే చిన్న గార్డెన్ కదండి, నాకు ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువగా వచ్చాయంటే కంపల్సరీగా మా వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తుంటానండి నేను. ఇది మన చిన్న స్మాల్ టమాటా చెర్రీ అంటారు కదండి, ఫ్రూట్ అండి, ఆ ఫ్రూట్ అండి. ఇది చూడండి స్వీట్ పొటాటోది. నేను పెద్ద టబ్లో పెట్టాను. ఎంతగానో లోపల పెట్టేస్తున్నా, నువ్వు నన్ను ఇలా లోపల పెట్టేస్తావు అని చెప్పేసి ఎంత ఫ్రెష్గా వస్తుందంటే. ఇప్పుడు మన ఇది ఆర్గానిక్ ఫుడ్డే కదండి మనకి. ఇది మందార చెట్టు చూడండి, ముద్ద మందారం. ఇది కాకరకాయ మొన్నే కట్ చేశాను. ఇంకా నిన్న ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని మీరు కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి.
చూడండి. నేను యాక్చువల్లీ మన గార్డెన్ అందరికీ ఒక విషయం అడగాలి, ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అందరూ వెరైటీ ఫ్లవర్స్ పెడుతున్నారు, వెరైటీ అని గ్రీన్ చిల్లీ అని ఫ్రూట్ అని అవి ఇవన్నీ పెడుతున్నారండి. నేను చాలామంది గార్డెన్లో చూశానండి. అది ఏంటంటే మన గార్డెనర్స్ మిస్ చేస్తున్న ఒక చెట్టు ఏంటంటే వేప చెట్టు. నేను మోస్ట్లీ అంటే 99% అనేసి నేను చెప్పనండి. ఎందుకంటే నేను మన గార్డెనర్స్లలో మేబీ ఒక 100 మెంబర్స్, ఒక 200 మెంబర్స్ వీడియోస్ చూస్తుంటానేమో. బట్ దాంట్లో కూడా బొంజాయి మర్రి చెట్టు తెచ్చుకొని పెంచడం చూశాను. వివిధ రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, ఇలా ఎక్కడెక్కడో దొరికే ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారండి. అది చాలా హ్యాపీ అండి. బట్ మనము నెక్స్ట్ ఫ్యూచర్లో మన పిల్లలకి ఇది మన చెట్టు, ఇది మన జాతి చెట్టు, ఇది మన ఇండియాలో పెరిగి మన భారతీయులకి మన అమ్మల నాటి నుంచి మనకి ఎంతో మెడిసినల్గా ఉపయోగపడే చెట్టు ఇది అనేసి చూపించడానికి కూడా నేను మోస్ట్లీ ఎవరి టెరెస్ గార్డెన్లో అయితే నేను వేప చెట్టు చూడట్లేదండి. అసలు ఎప్పుడంటే నేను కరోనా అంతకు ముందు నుండే పెంచుతానండి వేప చెట్టు. నేను యాక్చువల్లీ షూట్స్ చేస్తానండి. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఒక చెట్టు కింద కూర్చున్నాం. అక్కడ ఒక 2-3 విత్తనాలు దొరికాయండి. అవి ఊరికి తీసుకొచ్చి ఇంకో తొట్లో కూడా ఉండాలండి చిన్న చెట్టు. బట్ అది నేను కొంచెం వాటర్ అవి పోయాక మా అబ్బాయి అది ఆ చెట్టు చచ్చిపోయింది. బట్ ఇది ఆ విత్తనం వేస్తే పెరిగిన వేప చెట్టు అండి. నేను ఎప్పటి నుండో ఇంకొక వేప చెట్టును కూడా పెంచుతున్నానని చెప్పాను కదండి. ఆ వేప చెట్టు ఇదేనండి, చూడండి. అది ఓన్లీ అదిగోండి బ్రౌన్ చిన్న తొట్టెలో ఉందండి. దాని కాడ ఇక్కడ ఉంది చూడండి. అంటే ఎవరిష్టం వాళ్ళదంటే, బట్ నాకు అలాగా చెప్పాలి అనిపించింది. ఎందుకని వేప చెట్టుని మనం పెంచలేకపోతున్నాం? అది కూడా ఈ రోజులలో బోన్సాయిలాగా పెంచుకోవచ్చు. మన ఇంత పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ని మనం చిన్న ప్లాంట్స్ లాగా తెచ్చుకొని మనం మన టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నప్పుడు వేప చెట్టుని ఎందుకని మనం పెంచలేకపోతున్నాం? రేపటి మన భవిష్యత్తులో పిల్లలందరికీ ఇది మన చెట్టు, దీంతో ఒకప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం అని చెప్పుకునే రోజులు కూడా రావచ్చేమో. మేబీ అలా చెప్పడానికి కూడా ఉంటుంది కదా. మనం మన పిల్లలకి నేర్పిస్తూనే ఉండాలండి. ఇది మన చెట్టు, ఇది ప్లాంట్, ఇది తింటే దీని ప్రయోజనం ఇది అని మనం చెప్పడం మూలంగానే తెలుస్తుంది కదా. చాలామంది గార్డెన్లో చూసాను, మోస్ట్లీ ఇప్పటివరకైతే చాలామంది గార్డెన్లో వేప చెట్టు లేదండి. ఇంకొకటి అండి, ఈ చెట్టు దగ్గర ఒక 5 years చెట్టు. 5 ఏంటి, ఇంకా అంతకు మించే ఉంటుందండి. మేబీ అనుకోవచ్చు ఒక 7-8 years ప్లాంట్ అనుకోవచ్చు అండి. ఇది ఏంటంటే సత్యనారాయణ చెట్టు అనేసి అంటారు. చూడడానికి మనకి పసుపు చెట్టు లాగానే ఉంటుంది, కానీ దీని కాడ పెద్దగా వచ్చండి ఇలాగ మైక్ టైప్లో పువ్వు వస్తుంది. ఒకప్పుడు దీనికి రెడ్ ప్లస్ ఎల్లో కలర్ ఉంటాయండి. సత్యనారాయణ చెట్టు అనేవాళ్ళండి. ఇది ఎప్పుడో మా ఇంటి దగ్గర అలాగా మా అమ్మ పెంచినప్పుడు అప్పుడు మొక్క తీసుకొని నేను పెట్టానండి. దాన్ని అలాగే కంటిన్యూగా నేను పెంచుకుంటూ వస్తూనే ఉన్నానండి. ఇంకా ఇక్కడ అల్లం చెట్టు కూడా ఉందండి. ఇంకొకటి ఏంటంటే రెడ్ బచ్చలి అండి. నిన్న రెడ్ బచ్చలి కూడా కట్ చేశాను, ఈవినింగ్ కట్ చేసి ఈరోజు పప్పులో వేసి చేశాను. ప్లస్ గ్రీన్ బచ్చలి కూడా ఉందండి నా దగ్గర. ఈరోజు కొంచెం బజ్జీలు చేస్తాను, ఎందుకంటే రేపు సండే కదా. సూర్యకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కాకరకాయ చూడండి, లాంగ్ బీన్స్ కూడా ఎంత ముద్దుగా వచ్చాయి చూడండి. అసలు చూసారా, చూడండి. ఈ ఏమంటారు, ఈ లాంగ్ బీన్స్ దానికి ప్లస్ చిక్కుడికి వీటన్నిటికీ ఒకలాంటి బ్లాక్ది ఇది వచ్చేస్తుందండి. నిన్న నైట్ ఇదంతా నలిచేసాను, కాయకంతా పట్టేస్తే. చూడండి కాకరకాయలు. ఇంకా దీనికి కూడా ఉండేనండి, ఇది గ్రీన్ అనుకుంటా. నిన్న ఉంటే పైకి పెట్టి కడగడానికి రావట్లేదు అనేసి కిందికి దింపేసి అంత కడిగేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఇది పైన వేస్తాను, ఎందుకంటే దీని మీద నుండి మళ్ళీ ఆ బ్లాక్ బాక్స్ మళ్ళీ వేరే దాని మీద వచ్చి పడి మళ్ళీ అదంతా ఒకలాగైపోతుంది. ఇదేమో రెక్కమందరం అండి, చాలా వీడియోస్లో కూడా నేను మీకు పెట్టాను చూడండి. నేనైతే వేప నూనె అవి ఇవి కొట్టమంటారండి, నేను అవి ఏమీ చేయను. ఆ వంకాయ చెట్లకైనా సరే, టమాటా వీటికైనా సరే, ఇగో ఇలాగా గార్డెన్కి వచ్చినప్పుడు ఏముందండి ఇలా చేయి పెట్టి నలిపేస్తాను. లేకపోతే వాటర్ కొట్టేటప్పుడు దాన్ని ఇలా కిందికి పెట్టేసి కడిగేస్తాను శుభ్రంగా. ఇప్పుడు అంటే ఈవినింగ్ నాకు కొంచెం కనిపించలేదు, చీకట్లో అంతే కొంచెం అక్కడక్కడ ఉన్నాయండి. ఇలాగ నలిపేసుకుంటే అయిపోతుందండి. ఇదిగోండి ఇలా చేయి పెట్టి నలిపేసామనుకోండి అంతే. ఇంకా చాలా కొమ్ము ఉండే, దానికి ఎక్కువగా ఉందని చెప్పి ఆ కొమ్మని కట్ చేశాను. ఇదేమో మల్బరీ ఫ్రూట్స్ అండి. ఇంకా అసలు ఈ మహారాణి గురించి అసలు ప్రతి ఒక్క గార్డెన్లో ఈ చెట్టు లేదు అని మాత్రం అసలు చెప్పలేమండి. మన ప్రతి ఒక్కరి టెరెస్ గార్డెన్లో మెయిన్ మహారాణి అంటే మల్బరీ చెట్టేనండి. చూడండి ఆల్రెడీ అసలు దగ్గర ఇది కూడా ఒక 4-5 years అవుతుంది కాపీ ఇస్తున్నాను. కాపీ ఇవ్వగానే మళ్ళీ అంతా ప్రూనింగ్ చేసేస్తానండి. ఇక్కడ ఇంకా పండలేదు అయినా తీస్తున్నాను. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే చూడండి. ఈరోజు సూర్య ఫ్రూట్స్ దొంగతనం చేసేస్తుంది నేను. అయ్యో 2 వచ్చేసాయి చూడండి. ఇది పింద టైంలో ఇలా ఉండిద్దండి, మీడియం టైంలో ఇలా ఉండిద్ది. ఇంకా పెద్దగా ఏంటంటే బ్లాక్ కలర్లో వచ్చింది మల్బరీ ఫ్రూట్ ఇది. చూడండి ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది అండి. ఇది ఉంది కదండి ఈ చెట్టు, క్లవ్ బీన్స్. అసలు గార్డెన్లోకి వస్తున్నప్పుడంతా ఒక 1/4 kg ఇచ్చేస్తుందండి. వస్తున్నప్పుడంతా ఒక 1/4 kg. నిన్న కూడా ఒక 1/4 kg కట్ చేశానండి. ఇది పసుపు అండి. నిన్న కూడా ఒక 1/4 kg క్లవ్ బీన్స్, అదేనండి లవంగ బీన్స్ కట్ చేశాను.
ఈ మిర్చికి 3 ఇయర్స్ చెట్టు అంటే నమ్ముతారండి మీరు? చూడండి, ఇది మళ్ళీ పక్క నుండి వచ్చిందండి. ఇది పాతది ప్రూనింగ్ చేసినది, ఇది పక్క నుండి వచ్చి వస్తుంది చూడండి. ఇది ఒక పసుపు చెట్టు అండి. అల్లం చెట్టు కూడా పెట్టామండి. ఇది సీతాఫలం అండి. ఇంకా ఇక్కడ ఇలాగ 3 ప్లస్ ఇక్కడ 4 అన్ని మల్లె చెట్లు అండి. ఇంకా ఈ మల్లాక కూడా మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసుకోవాలా. చూడండి, రిక్క మందారం పువ్వు చూపించాను, అంతకుముందు ముద్ద మందారం పెట్టాను, ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయండి. ఈసారి ముద్ద మందారం పూసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఇదేనండి మా స్మాల్, మా బంగారం, మా సూర్య టెర్రస్ గార్డెన్ అండి. ఆయనకు తెలియకుండా ఏదైనా కోస్తే ఇక్కడ ఉండాలి కదా, ఏదది ఎందుకు కోసేసావు, నాది కదా, నన్ను అడగాలి కదా అనేస్తాడండి. ఆయన చెప్పినట్టుగానే వింటాయి ఇవన్నీ కూడా. మనం పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించామనుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ చెట్టు ఏంటి, ఇదేంటి, ప్లాంట్స్ని ఏ విధంగా పెంచుకోవాలి ఏంటి అనేసి. ఇక్కడ కూడా ఒక దొండ చెట్టు ఉందండి. ఈ చింత చెట్టు అండి, మనం కిచెన్లో వేస్టేజ్ పడేసేటప్పుడు వచ్చి పడిందండి. అందరినీ పెంచుకుంటావు, నేను కూడా అందరూ పెరిగినట్టుగానే బుడ్డిగానే పెరుగుతా అని చెప్పేసి అసలు వాటర్ పోయినప్పుడు ఎన్నిసార్లు పాపం చనిపోయిందనండి. కానీ మళ్ళీ ఒక 2-3 రోజులు వాటర్ పోసేసరికి మళ్ళీ పెరిగేదండి చింత చెట్టు. నేను వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తానమ్మా, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అనేసి. అసలు కాడ చూడండి, ఒక 8 ఇయర్స్ చెట్టు అండి ఇది. 8 ఇయర్స్. దీని తాటాగా మామిడి చెట్టు కూడా ఉండేదండి, బట్ అది చనిపోయింది. సేమ్ ఇలాగే విత్తనం మన టెంకాయ తినేసేస్తాం కదండి, అప్పుడు పెరిగింది. ఈ దానిమ్మ చెట్టు కూడా అంతేనండి, విత్తనం వేసినప్పుడే పెరిగిందండి. దాన్ని నేను ఎప్పటికప్పటికి ప్రూనింగ్ చేసేస్తూనే ఉంటాను. ఒక 2-3 సార్లు ఏమో కాపు వచ్చింది, ఇంకా తర్వాత రాలేదండి. ఇంకా ఈ ఒకసారి తీసి మట్టిని కొంచెం లూజ్ చేసి పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఈ దానిమ్మ చెట్టు కానీ, ఈ చింత చెట్టు ఒకటి, అక్కడ సపోటా చెట్టు ఒకటి ఉందండి, ఆ సపోటా చెట్టు కానీ తీసి ప్రూనింగ్ చేసి పెట్టాలి అనేసి. ప్రూనింగ్ ఒకటి చేయాలి, ప్లస్ దాని కింద నుండి మట్టి కూడా కొంచెం లూజ్ చేయాలండి. ఇది మా డ్రాగన్ చెట్టు అండి, వైట్ అండి. లాస్ట్ టైం మొన్న 1 మంత్ ముందర బ్లాక్ తీసుకొచ్చి పెట్టాను. మేబీ ఇప్పుడు నా ఈ వంకాయ చెట్లు కానీ, ఈ టమాటా చెట్లు కానీ అన్నీ నాకు ఫిబ్రవరి లేదా మార్చిలో, చెమ్మ చెట్టు కూడా అండి మార్చిలో అలాగా నా చేతికి కాపిస్తుంది అనుకున్నాను. అప్పటి వరకు అయితే కాకరకాయలు, ఈ పర్పుల్ లాంగ్ బీన్స్, క్లవ్ బీన్స్, ప్రస్తుతానికైతే నాకు తోటకూర గార్డెన్ నుండి అయితే నాకు ఇంట్లోకి సరిపడా కుకింగ్ చేసుకోవడానికి అయితే ఇస్తున్నాయండి. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇలాంటి గార్డెన్ని పెంచాలని, మీ పిల్లలకు కూడా గార్డెను చెట్లంటే ఏంటి అవగాహన ఇవ్వండి. నెక్స్ట్ మన వీడియోలో మళ్ళీ కలుస్తామండి. బాయ్.